హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఒక అబ్బాయి అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు వస్తాడు. పెళ్లి చూపుల్లో అబ్బాయి ఇష్టం లేదంటుంది. తర్వాత ఆ అబ్బాయినే ఇష్టపడుతుంది. ఆ కథ ఏంటో ఇవాల్టి కథలో షేర్ చేస్తాను. అది నెల్లూరులో మాగంటి లేఅవుట్ కాలనీలో రెండో వీధి. అది చాలా విశాలంగా, అందంగా, ప్రశాంతంగా ఉండే ఏరియా. నెల్లూరు అంటేనే బిల్డర్స్, కాంట్రాక్టర్లు పుట్టిన ఊరు. అలాంటి ఒక బిల్డర్ రాజేంద్ర కూతురు వర్షినికి పెళ్లి చూపులు. వాళ్ళది అందమైన ఇల్లు. ఇంటి ముందు కార్ పార్కింగ్, అందమైన లాన్, పచ్చగడ్డితో, అందులో పెద్ద కొబ్బరి చెట్లు ఉంది. ఇంటి వెనుక వర్షిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పూల చెట్లు, జామ చెట్టు, అదొక చిన్న నందనవనంలా ఉంటుంది. వర్షినికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తనకు మొక్కలన్నా, పూలన్నా చాలా ఇష్టం. తను ప్రకృతి ప్రేమికురాలు. తనని పెళ్లి చేసుకునే అతను తనతో పాటు ఇక్కడే ఉండి నెల్లూరులోనే సెటిల్ అవ్వాలని కోరిక. తాను బీటెక్ చేసినా బయటకు వెళ్ళాలని లేదు. ఇక్కడే పెళ్లి చేసుకొని, ఇక్కడే సెటిల్ అయ్యి అమ్మా నాన్నలకి దగ్గరగా ఉండాలని కోరిక. కానీ ఈ మధ్య ఒక పెళ్లిలో ఒక అతను తనను చూసి ఇష్టపడి తన వాళ్ళతో పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. అతని పేరు హర్షిత్. తల్లి సురేఖ, తండ్రి రమేష్, ఒక చెల్లి మోక్ష. అతను అమెరికాలో ఎంఎస్ చేసి ఢిల్లీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు కూడా అతని గురించి తెలుసుకొని ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అదే కాకుండా వాళ్ళు కొంచెం దూర బంధువులు అవటంతో అమ్మా నాన్నకి చాలా సంతోషంగా ఉంది అంత మంచి సంబంధం వచ్చినందుకు. రాజేంద్రకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఎంబీఏ చేసి తనతో కలిసి బిజినెస్ చూసుకుంటున్నాడు. తన పేరు కైలాష్. వర్షిని కన్నా పెద్దవాడు. వర్షినికి ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ అమ్మా నాన్నకు బాగా నచ్చింది ఈ సంబంధం. ఎలా చెప్పి ఈ సంబంధం చెడగొట్టాలో అర్థం కావటం లేదు తనకి. తనకు తండ్రంటే భయం. అందుకే తన తల్లి తులసితో కూడా చెప్పింది అప్పుడే పెళ్లి ఇష్టం లేదని. తులసి, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండవు, వేరే ఇంటికి వెళ్లాల్సిందే. వాళ్ళు కూడా మనకి దూర బంధువులు. అంతేకాకుండా వాళ్ళు చాలా మంచివాళ్ళు. నిన్ను కూతురులా చూసుకుంటారు. అబ్బాయి కూడా చాలా మంచివాడు. మన కైలాష్కి కూడా తెలుసు. సో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు అని ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది. కానీ వర్షినికి అసలు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. పుట్టింది పెరిగింది ఇక్కడే అవటంతో, తనకి ఇక్కడే చాలా మంది ఫ్రెండ్స్, బంధువులు ఉండటంతో వేరే చోటికి వెళ్ళాలి అంటే ఇష్టం లేదు. అందుకే తనకి ఇష్టమైన పూల చెట్ల దగ్గర కూర్చొని అనవసరంగా ఈరోజు పెళ్లికి వెళ్ళాను, ఆ మహానుభావుడు ఎవరో నన్ను చూడడం ఏంటి, వాడికి నేను నచ్చడం ఏంటి, అసలు నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులేంటి, అతన్ని రానివ్వు, తనతోనే తెలుసుకుంటాను, అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి అని మొక్కలతో మాట్లాడుతూ కూర్చుంది. అంతలో తన పిన్ని రమా పిలిచి లోపలికి తీసుకెళ్తుంది రెడీ చేయటానికి. వర్ష, ఎందుకు పిన్ని ఇన్ని నగలు పెడుతున్నావు, వచ్చేది నన్ను చూడ్డానికా నగలు చూడ్డానికా అంటుంది కోపంగా. రమ, పెళ్లి చూపులన్నాక ఈ మాత్రం అలంకరణ ఉండాలి, లేకుంటే మనల్ని మరీ తక్కువగా అనుకుంటారు. కావాలంటే పెళ్ళయ్యాక నీ మొగుడి దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అంటూ మెడలో నెక్లెస్, హారం, చేతికి వంకి పెట్టి రెడీ చేస్తుంది. అప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. రాజేంద్ర, అతని తమ్ముడు శైలేంద్ర, కైలాష్ ఎదురెళ్లి అందరినీ లోపలికి ఆహ్వానిస్తారు. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. అంతలోనే పెద్దవారు అమ్మాయిని పిలిపించమని చెబుతారు. రాజేంద్ర తులసి వైపు చూసి అమ్మాయిని తీసుకురమ్మని సైగ చేస్తాడు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారని తులసి లోపలికొచ్చి, నీకు నచ్చకుండా ఏమీ జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు, అలా అని పిచ్చి వేషాలు వేయకుండా చక్కగా ఉండు అంటుంది. వర్షిని కోపంగా చరుక్కున ఒక చూపు చూసి తలదించుకొని బయటకు వస్తుంది. తల్లి పిన్ని తోడు రాగా వర్షిని వచ్చి హర్షిత్కి ఎదురుగా కుర్చీలో కూర్చుంటుంది. కానీ తల ఎత్తదు. హర్షిత్కి మాత్రం తనని చూస్తుంటే దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా అనిపిస్తుంది. తనని చూసిన రోజు నుండి తన తలపులలోనే బ్రతుకుతున్నాడేమో. తను ఎదురుగా కూర్చునేసరికి తన గుండె వేగం పెరుగుతోంది. సురేఖ, రమేష్కి కూడా వర్షిని బాగా నచ్చుతుంది. సురేఖ అమ్మాయికి కొంచెం సిగ్గుగా ఉన్నట్టుంది. ఏమ్మా, నీకేమైనా మాట్లాడాలనిపిస్తే మా అబ్బాయితో మాట్లాడి నీ నిర్ణయం చెప్పు, ఇది నీ జీవితం అంటుంది పక్కన కూర్చొని. వర్షినికి ఆ స్పర్శలో ఆత్మీయత తెలుస్తుంది. చిన్నగా తలపైకెత్తి ఒక్కసారి హర్షిత్ని చూసి వెంటనే తలదించుకొని, మనసులో చూడ్డానికి బాగున్నాడు, అతని పేరెంట్స్ కూడా మంచి వాళ్ళలాగానే ఉన్నారు, ఇక్కడే ఉంటాను అని ఒక్క మాట అంటే నా అభిప్రాయం కూడా చెప్పొచ్చు అనుకుంటుంది. అంతలో రమ వెళ్ళి వీళ్ళిద్దరికి 2 కుర్చీలు వేస్తుంది. పెద్దవాళ్ళు ఇద్దరిని వెళ్ళి మాట్లాడుకొని రమ్మని చెప్తారు. వర్షిని ముందు నడుస్తూ వెళ్ళి తన గార్డెన్లో పిన్ని వేసిన ఒక కుర్చీలో హర్షిత్ని కూర్చోమని తన ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంటుంది. ఇద్దరు 1 నిమిషం సైలెంట్గా ఉంటారు. హర్షిత్కి ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. హర్షిత్, ఈ గార్డెన్ చాలా బాగుందండి, మీరే చూసుకుంటారా మొక్కల్ని? వర్షిని, అవునండి, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం అండి, అందులోనూ ఇలా పూల మొక్కలు పెంచడం ఇంకా ఇష్టం, నాకైతే అవి నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంటుంది అబ్బురంగా. హర్షిత్కి ఆ కళ్ళల్లో మెరుపు చూసి ఇంకా సంతోషంగా ఉంటుంది. హర్షిత్, మీరు చాలా అందంగా ఉన్నారు, మీ కళ్ళు చాలా బాగున్నాయి అంటాడు నవ్వుతూ. వర్షిని, థ్యాంక్స్ అండి, మీ గురించి చెప్పండి,
నా గురించి ఏముందండి, మాది ఇక్కడే పక్కన బుచ్చిరెడ్డిపాలెం. ఇంట్లో అమ్మ, నాన్న, ఒక చెల్లి. నాన్న స్కూల్ టీచర్‌గా చేస్తున్నారు. స్కూలింగ్ అక్కడే చేశాను. ఇంటర్ నెల్లూరులో చదివాను. తర్వాత చెన్నైలో బీటెక్ చేశాను. వెంటనే యూఎస్ ఎళ్లి ఎంఎస్ చేశాను. నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు. సో, ఇక్కడే నోయిడాలో ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. నాకొచ్చే జీతంతో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బతకొచ్చు. ఇప్పుడు మీ గురించి చెప్పండి అంటాడు గులాబీ చెట్టుని చూస్తూ. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నాన్న బిల్డర్, అమ్మ, నేను, అన్నయ్య. వాడు నాన్నతో బిజినెస్ చూసుకుంటున్నాడు. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఊరు వదిలి ఎక్కడికి రావాలని లేదు. నాకు ఊరంటే చాలా ఇష్టం అంటుంది. హర్షిత్, కానీ పెళ్ళయ్యాక కూడా ఇక్కడే ఉంటానంటే కుదరదు కదండి అంటాడు. అప్పుడు వర్షిని, మీరు ఇక్కడొచ్చి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదండి అంటుంది తొలిసారి కళ్ళల్లోకి చూస్తూ. హర్షిత్, అయ్యో అదెలా కుదురుతుందండి, ఇది చాలా మంచి జాబ్. అది వదిలి ఇక్కడికి నేను రాలేను. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు కూడా అంటాడు. అప్పుడు వర్షిని, అయితే నేను మీతో రాలేనుగా అంటుంది నెమ్మదిగా. హర్షిత్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అవుతుంది. తన కోసం చాలామంది అమ్మాయిలు వెంట పడుతున్నా, ఎంతో కట్నం ఇస్తామని పెద్ద సంబంధాలు వస్తున్నా, తనని చూసి తన కోసం ఇక్కడి వరకు వస్తే తను ఇలా అందేంటి అనుకుంటాడు. హర్షిత్, అదేంటండి అలా అంటున్నారు, నేను మీకు నచ్చలేదా అంటాడు బాధగా. వర్షిని, మీకేం, మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ నాకు ఈ ఊరు వదిలి రావటం ఇష్టం లేదు. కానీ మీరేమో నన్ను పెళ్లిలో చూసి ఇష్టపడి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళతో మాట్లాడించారు. మా వాళ్ళకి మీరు నచ్చారు. కానీ నాకు ఇక్కడే ఉండాలని కోరిక అంటుంది తల పక్కకు తిప్పి. హర్షిత్, సారీ అండి, మీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను ముందుకు ప్రొసీడ్ అవ్వడం నా తప్పే. కానీ ఇప్పుడు ఎలా, మీరంటే ఇష్టమని అందరికీ చెప్పేశాను. మీరేమో నెల్లూరు దారి బయటికి రానంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు తల పట్టుకొని. తనకు మనసులో చాలా బాధగా ఉంది వర్షిని ఇలా అన్నందుకు. ఏమోనండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఏం చెప్పినా మా వాళ్ళు నమ్మరు అంటుంది బాధగా ముఖం పెట్టి వర్షిని. తనకి సంతోషంగా ఉంది అతను తనని అర్థం చేసుకున్నందుకు. హర్షిత్, సరే నేను ఏదో ఒకటి చెప్తాలేండి, మీరు టెన్షన్ అవ్వకండి, ఈ సంబంధం కుదరదు అంటాడు. వర్షిని, థ్యాంక్స్ అండి, బట్ సారీ కూడా అండి, మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా అంటుంది కొంచెం బాధగా. హర్షిత్, చా అదేం లేదండి, మీలాంటి అందమైన మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు కొంచెం బాధగానే ఉంది. మీకు మంచి అబ్బాయి భర్తగా రావాలి అంటూ చేయిస్తాడు. వర్షిని ఆ చెయ్యి అందుకొని థ్యాంక్స్ అండి అని విడిచిపెడుతుంది. ఇద్దరు లోపలికి వస్తారు. అందరూ వీళ్ళ అభిప్రాయం కోసం చూస్తూ ఉంటారు. హర్షిత్, సారీ మామయ్య, మా అభిప్రాయాలు కలవటం లేదు. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని ఫాస్ట్గా వెళ్ళి కారు తీసుకొని వెళ్ళిపోతాడు. సురేఖ, రమేష్ బిత్తరపోతారు. సురేఖ వర్షిని దగ్గరికి వచ్చి, వాడికి నీలో ఏం నచ్చలేదో తెలీదు. నువ్వు నిజంగా కుందనపు బొమ్మవి. ఏ ఇంటికి వెళ్తావో గానీ ఆ ఇంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని అందరికీ ఇబ్బంది పెట్టింటే సారీ చెప్పి బయటకు వస్తుంది. రమేష్ కూడా అలానే చెప్పి బయటకు వచ్చేస్తాడు. సురేఖ, రమేష్ ఇద్దరికి హర్షిత్ మీద కోపంగా ఉంటుంది. వర్షిని వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కొంచెం బాధపడతారు, ఒక్క వర్షిని తప్ప. రాజేంద్ర, అమ్మాయికి ఇప్పుడే సంబంధాలు వెతకొద్దు, అమ్మాయికి కొంచెం టైం ఇద్దాం, మళ్ళీ ఇలా జరిగితే తను బాధపడొచ్చు అంటాడు అందరితో. అందరూ సాలోచనగా తలూపుతారు. వర్షిని తన గదిలోకి వెళ్ళి ఫుల్ డ్యాన్స్ చేస్తుంది. ఇంటికి వెళ్ళాక హర్షిత్ తన తండ్రితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే రమేష్ అస్సలు మాట్లాడు. సురేఖ కూడా ముభావంగా ఉంటుంది. హర్షిత్ కూడా కొంచెం బాధలో ఉండటంతో వెంటనే నైట్ బయలుదేరి చెల్లితో అమ్మా నాన్న జాగ్రత్త అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోతాడు. హర్షిత్ ఆఫీస్కి వెళ్తున్నాడే కానీ తనకి చాలా బాధగా ఉంది. అమ్మ నాన్న తనతో సరిగ్గా మాట్లాడకపోతుంటే. తన కొలీగ్స్లో బాగా క్లోజ్గా ఉండే సుప్రీత్ తన పెళ్లి చూపుల గురించి అడిగితే జరిగింది చెప్పి ఒక మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నాను. అంతేకాకుండా ముందు అమ్మాయి నచ్చిందని తర్వాత అభిప్రాయాలు కలవలేదని చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసినందుకు అమ్మా నాన్న కూడా నాతో కోపంగా ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అన్నాడు. సుప్రీత్, అమ్మాయిని నిజంగా వదిలేసావా అన్నాడు భుజం మీద చెయ్యి వేసి. హర్షిత్, మొదటి చూపులోనే తనని ఇష్టపడ్డాను. నేను తనకి ఓకే, కానీ తనకి ఆ ఊరు వదిలి రావటం ఇష్టం లేదు. మనకేమో అక్కడికి వెళ్ళటం కుదరదు. అందుకే ఇద్దరం వద్దనుకున్నాం. సుప్రీత్, అదేంటిరా, ఈ రోజుల్లో కూడా పుట్టిన ఊర్లోనే ఉంటాను, నాకు ఇక్కడ అబ్బాయే కావాలి అంటే ఎలా? ఆ అమ్మాయి పిచ్చి పిల్ల, నిన్ను వదులుకొని తప్పు చేసింది, బ్యాడ్ లక్ ఆ అమ్మాయిది అంటాడు. హర్షిత్, తనది కాదు బ్యాడ్ లక్, నాది బ్యాడ్ లక్, సరే వదిలే, వెళ్ళి పని చూసుకుందాం అంటూ తన డెస్క్ ముందు కూర్చుంటాడు. హర్షిత్ తన ఫోన్లో ఉన్న వర్షిని ఫొటోస్ అన్ని డిలీట్
చేసేస్తాడు. వర్షిని రోజులాగే పూల చెట్ల దగ్గర కూర్చొని వాటిని చూస్తూ ఆలోచిస్తుంది. తనకి అక్కడ కూర్చోగానే హర్షిత్తో జరిగిన సంభాషణ గుర్తొస్తుంది. ఆ రోజు తను నో చెప్పగానే బాధతో అతను చూసిన చూపు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. తను ఇక్కడే ఉంటానని ఒక్క మాట చెప్పొచ్చు కదా, నేనేం తను నచ్చలేదని చెప్పలేదు అని గులాబీ పువ్వుతో మాట్లాడుతుంది. తనకి 2 రోజుల ముందు తన ఫ్రెండ్ రజనీ చెప్పిన మాట పదే పదే గుర్తొస్తోంది. తనకు పెళ్లి సంబంధం చెడిపోవటం, అలానే తన తండ్రి ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూడొద్దనటంతో సంతోషంగా ఫ్రెండ్ అనిత, రజనీ, శ్వేతల్ని పిలిచి పార్టీ ఇస్తుంది. అందరూ కలిసి ఎంజీబీ షాపింగ్ మాల్కి వెళ్తారు. అందరూ ఫుడ్ కోర్ట్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. వర్షిని తన పెళ్లి సంబంధం గురించి చెప్పి, ఇన్నాళ్ళు చాలా టెన్షన్ పడ్డాను. మిమ్మల్ని అందరినీ వదిలేసి ఈ ఊరు వదిలి వెళ్ళాలి అంటే నాకు బాధేసింది. బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను. అనిత, మంచి పని చేశావే. మనలో నువ్వు అప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావేమో అనుకున్నా. నువ్వు కూడా జాబ్ చేయొచ్చు కదా, నాకు ముంబైలో జాబ్ వచ్చింది అంటుంది. వర్షిని, ఎప్పుడే చెప్పనే లేదు, అంత దూరం ఒక్కదాని వెళ్ళి ఎలా ఉంటావు అంటుంది. శ్వేత, తనకి జాబ్ ఆఫర్ వచ్చి 2 రోజులైంది. నీకు చెప్దామంటే నువ్వు నీ పెళ్లి చూపుల బిజీలో ఉన్నావు. అయినా అందరం ఇక్కడే ఉండలేం కదా వర్ష, నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నాను. పెళ్ళి అయ్యేంత వరకే జాబ్ చేస్తా. ఒకవేళ నాకు కాబోయే భర్త ఒప్పుకుంటే జాబ్ కంటిన్యూ చేస్తా, లేకుంటే లేదు అంటుంది. వర్షిని, అదేంటే అలా అంటారు, మీరందరూ ఉన్నారని కదా నేను ఇక్కడే ఉందామనుకుంది. ఇప్పుడు మీరు వెళ్ళి జాబ్ చేస్తామంటున్నారు అంటుంది బాధగా. రజని, లేకుంటే అందరం లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటామనుకుంటున్నావా ఏంటి? అయినా ఆ అబ్బాయి ఇక్కడ సెటిల్ అవ్వనని చెప్పినందుకు పెళ్లి వద్దనుకున్నావా అంటుంది. వర్షిని, మీకు తెలుసు కదనే, చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. నా చదువంతా ఇక్కడే అయ్యింది, ఇంజనీరింగ్తో సహా. అందుకే నాకు ఈ నెల్లూరు దాటి బయటికి వెళ్ళాలని లేదు. అందుకే అబ్బాయికి నో చెప్పాను. కాకపోతే నేను అలా చెప్తే ఇంట్లో ఒప్పుకోరని చెప్తే తనే మా అభిప్రాయాలు కలవలేదని చెప్పి వెళ్ళిపోయాడు అంటుంది. రజని, చూసావా అతను ఎంత మంచివాడో, నీ మీద నిందపడకుండా, నీ మనసు నొప్పించకుండా, నిన్ను ఇష్టపడ్డా కూడా తనకు నీ అభిప్రాయం కలవలేదని వెళ్ళిపోయాడు. అలాంటోడు మళ్ళీ దొరుకుతాడా? అయినా ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది. నువ్వు ఇంత చదువుకొని కూడా అక్కడికి వెళ్ళలేను, ఇక్కడికి వెళ్ళలేను, మా ఊర్లోనే ఉంటాను అంటే ఎలా అంటుంది భుజం చుట్టూ చేయి వేస్తూ. వర్షిని, కాదు రజని, నాకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళని చూడొచ్చు. మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు మనకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు కదా. రజని, పిచ్చి వర్ష, ఇప్పుడు నీ ఇష్ట ప్రకారమే ఊర్లో ఉండే సంబంధం చూసి నీకు పెళ్లి చేశారనుకుందాం. రేపు అతను నిన్ను కొట్టడని, ఇబ్బంది పెట్టడని గ్యారంటీ ఏంటి? మనం ఎక్కడ ఉన్నామని కాదే, ఎవరితో ఉన్నామనేదే ముఖ్యం. నీకు అతను నచ్చకపోతే వదిలేసే. ఈసారైనా నీ గురించి చెప్పి పెళ్లి కొడుకు గురించి తెలుసుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని పెళ్లికి సిద్ధం అవ్వండి అని చెప్తుంది. వర్షిని సరే అంటుంది. కాసేపు మాట్లాడుకొని అందరూ వచ్చేస్తారు. వర్షినికి రజని చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి అప్పటి నుండి. ఇప్పుడు ఇలా తనకి ఇష్టమైన మొక్కల దగ్గర కూర్చోగానే ఆ రోజు హర్షిత్తో జరిగిన మాటలు గుర్తొస్తున్నాయి. అతను చూసిన చూపులు, ఆ కళ్ళల్లో తన పైన ఉన్న ప్రేమ అన్ని గుర్తొచ్చి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అప్పటి నుంచి రోజు తను ఎక్కువసేపు అక్కడే గడుపుతూ హర్షిత్ని గుర్తు చేసుకుంటుంది. తనతో మాట్లాడాలని ఉన్నా తన గురించి ఎలాంటి విషయమూ తెలియదు. తన డీటెయిల్స్ ఇస్తున్నా కూడా వద్దని తల్లిని కసురుకుంది అప్పట్లో. ఇప్పుడు ఎక్కడని వెతకాలి తన గురించి? ఇంట్లో అడిగితే ఏమనుకుంటారో అనే భయం. కానీ తను డిసైడ్ అయిపోయింది, ఎలా అయినా జీవితాన్ని తనతోనే పంచుకోవాలి అని. కానీ తనని ఎలా కలవాలో తెలియడం లేదు. తను కొంచెం డల్ అయిపోయింది. తులసి కూతురులో వచ్చిన మార్పును గమనిస్తోంది. కొంచెం ముభావంగా ఉండటం, ఇంతకు ముందులా చెలాకీలా లేకపోవటం అన్నీ గమనిస్తోంది. హర్షిత్కి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతాడు. తనకి అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోషన్ కూడా ఇస్తారు. తల్లితో మాట్లాడుతున్నాడు కానీ తండ్రికి ఇంకా కోపం తగ్గలేదు. రజనీ కూడా హర్షిత్ చేస్తున్న కంపెనీలోకి జాబ్ షిఫ్ట్ అవుతుంది. వర్షినితో ఆ విషయం చెబుతుంది. కాకపోతే పెళ్లికి ముందు తనకు ఇంట్రెస్ట్ లేకపోవటంతో, హర్షిత్ ఏ కంపెనీలో చేస్తున్నాడో పట్టించుకోకపోవటంతో రజని చేరుతుంది. హర్షిత్ పనిచేసే కంపెనీ అని తెలీదు. ఒకరోజు తమ దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్తారు వర్షిని వాళ్ళు. అదే పెళ్లికి రమేష్, సురేఖ, మోక్ష కూడా వస్తారు. అందరూ అక్కడ కలుస్తారు. రమేష్కి వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాజేంద్ర స్వయంగా వెళ్ళి పలకరిస్తాడు. రమేష్ కొంచెం ఇబ్బందిగా, సారీ రాజేంద్ర గారు, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది అంటాడు చెయ్యి పట్టుకొని. రాజేంద్ర, అయ్యో బావగారు అలా అనకండి, వాళ్ళకి ఏవో అభిప్రాయాలు కలవలేదు, మనం ఏం చేస్తాం అంటాడు. సురేఖ, వాడు అలా అన్నాడని ఇప్పటి వరకు వాడితో మాట్లాడలేదు ఈయన అంటుంది బాధగా. ఆ మాట వినగానే వర్షినికి గుండె బరువెక్కి కన్నీరు వస్తుండే తల పక్కకి తిప్పి కళ్ళు తుడుచుకుంటుంది ఎవరు చూడకుండా. రమేష్ ఇంత మంచి అమ్మాయి మా ఇంటికి తీసుకువెళ్ళలేకపోయినందుకు కొంచెం బాధ అంతే. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. కాకపోతే నాలో బాధ వాడి మీద ప్రేమని డామినేట్ చేసింది. అందుకే కోపం తగ్గలేదు
అంటాడు చిన్నగా నవ్వుతూ. తులసి, మీ తండ్రులు ఎప్పుడు అంతేనా అన్నయ్య? ఈయన అంతే, వీడి మీద కోపం వస్తే కనీసం నెల రోజులు మాట్లాడరు అంటుంది నవ్వుతూ. రాజేంద్ర, సరే ఇంతకు మళ్ళీ ఏదైనా సంబంధం చూసారా అబ్బాయికి అంటాడు. సురేఖ, లేదన్నయ్య, చెప్పా కదా ఈయనకి కోపం తగ్గలేదు. అంతేకాదు వాడు కూడా ఇంతకు ముందులా యాక్టివ్గా లేడు. ఫోన్ చేసినా ఏదో ఏకక్షేమాలు మాట్లాడి పెట్టేస్తున్నాడు అంటుంది బాధగా. వర్షినికి చాలా బాధగా అనిపిస్తుంది మనసులో. రమేష్, మరి అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? తులసి, లేదన్నయ్యా, కొంచెం ఆగుదాం అనుకున్నాం అంటుంది. సురేఖ, మహాలక్ష్మి లాంటి పిల్లవే, ఎంతో పెట్టి పుట్టాలి నిన్ను చేసుకోవాలంటే అంటుంది బుగ్గలు పట్టుకొని. మోక్ష, నిజంగా చాలా బాగుంది వదిన, సారీ మిమ్మల్ని అలా పిలవచ్చో లేదో అంటుంది. తులసి, నిక్షేపంగా పిలవమ్మా, మనం బంధువులమే. నువ్వు కూడా చాలా చక్కగా ఉన్నావు. ఏం చేస్తున్నావమ్మా అంటుంది తల మీద చేయి వేసి. మోక్ష, బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నా అత్తయ్య అంటుంది. రాజేంద్ర, అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? సురేఖ, మొన్ననే హైదరాబాద్ వచ్చాడన్నయ్య. వర్షినికి సంతోషంగా అనిపిస్తుంది హర్షిత్ హైదరాబాద్ వచ్చాడని తెలియగానే. కానీ ఏ కంపెనీయో ఎలా తెలుసుకోవాలి అనుకుంటుంది. వెంటనే మోక్షకు పక్కకి తీసుకెళ్ళి, మీ అన్నయ్య ఏ కంపెనీలో చేస్తున్నాడు? మోక్ష, అదేం తెలియకుండానే పెళ్లి చూపులకు ఒప్పుకున్నావా వదిన? అయినా ఇప్పుడెందుకు డీటెయిల్స్ అంటుంది నవ్వుతూ. వర్షిని, అప్పుడు అలా అయ్యిందిలే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు రిఫరెన్స్ ఇస్తారేమో అని అడుగుతున్నా అంటుంది నవ్వుతూ. మోక్ష కంపెనీ పేరు చెప్పగానే వెంటనే రజని అక్కడే పనిచేస్తున్నట్టు గుర్తొస్తుంది. తన సంతోషాన్ని బయటపడనీయకుండా వెళ్దాం పద అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. ఇక్కడ కైలాష్కి మోక్షని చూసినప్పటి నుండి మనసులో ఉండదు. ఇంటికి వెళ్ళాక అమ్మా నాన్నతో చెబుదాం అనుకుంటాడు. వర్షిని మోక్ష పక్కకి వెళ్ళాక, రమేష్, మీ అమ్మాయి కూడా చక్కగా ఉంది, ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అంటాడు. సురేఖ, అప్పుడైనా, తనకి చదువు అయిపోయాక చూద్దాం అనుకుంటున్నాం అన్నయ్య అంటుంది. తులసి, ఒకవేళ తన మనసులో ఎవరూ లేకుంటే మాత్రం మా ఇంటికి కోడలుగా పంపండి, కన్నబిడ్డలా చూసుకుంటాం అంటుంది సురేఖ చేయి పట్టుకొని. రమేష్, ఒక్కసారి అమ్మాయిని కూడా కనుక్కుంటాం, తాను ఒప్పుకుంటే మా ఇంటి మహాలక్ష్మిని మీకు ఇస్తాం బావగారు అంటూ చేతిలో చేయేస్తాడు. కైలాష్కి కూడా చాలా సంతోషంగా ఉంటుంది, అడగకుండానే తన కోరిక తీరుతున్నందుకు. అంతలో వర్షిని, మోక్ష అక్కడికి వస్తారు. అందరూ కాసేపు మాట్లాడుకొని పెళ్లి చూసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే వర్షిని రజనీకి ఫోన్ చేసి హర్షిత్ గురించి అడుగుతుంది. రజనీ కూడా తాను హర్షిత్ చేస్తున్న ప్రాజెక్ట్లోనే చేస్తున్నానని, తన గురించి ఎందుకు అడుగుతున్నావు అంటుంది. వర్షిని, తనే నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చూపులకు వచ్చింది అంటుంది. రజనీ, అవునా, సరే ఇప్పుడెందుకు తన గురించి అడుగుతున్నావు అంటుంది. వర్షిని, అదంతా నేను వచ్చాక చెప్తా, రేపే హైదరాబాద్ వస్తున్నా, తను ఎక్కడుంటాడో డీటెయిల్స్ కనుక్కో అంటుంది. రజనీ, అదంతా నేను చూసుకుంటా, ఎందుకంటే నాకు తను బాగా తెలుసు, నెల్లూరు అమ్మాయిని కదా, కొంచెం బాగా పలకరిస్తారు, మిగిలిన అందరితో టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నా నాతో బాగానే ఉంటారులే, నువ్వేం దిగులు పడకు, వచ్చేసి అని ఫోన్ పెట్టేస్తుంది. వర్షిని ఇంట్లో చెప్తుంది హైదరాబాద్ రజనీ దగ్గరికి వెళ్తున్నాను అని. అందరూ సరే అంటారు, తనకు కొంచెం వాతావరణం మారినట్టుంటుంది అని. తర్వాత రోజు రజనీ హర్షిత్తో మాట్లాడాలని కాఫీకి వస్తారా అని అడుగుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాప్కి వెళ్తారు. రజనీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి సార్, మీరు ఎందుకు ఇలా ముభావంగా ఉంటారు అందరితో, ఏదైనా ప్రాబ్లమా ఇక్కడ అంటుంది. హర్షిత్, ఎందుకు అలా అనిపించింది రజనీ, నేను అందరితో ప్రొఫెషనల్గానే ఉన్నాను, నీతో కొంచెం ఫ్రీగా ఉన్నాను అంటే నువ్వు మనం నెల్లూరు అమ్మాయివనే కాదు, వర్క్ కూడా కొంచెం బాగా చేస్తున్నావని అంతే అంటాడు. రజనీ, అలా ఏం కాదు, మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటున్నారు, కారణం చెప్పకూడదనైతే వద్దులేండి అంటుంది. హర్షిత్, గుడ్ అబ్జర్వేషన్, సరే అయితే చెప్తా. రీసెంట్గా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, బట్ బ్యాడ్ లక్, నాకు తనను చేసుకునే అదృష్టం లేదు అంటాడు కొంచెం బాధగా. రజనీ, అయ్యో తను మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా అంటుంది. హర్షిత్, అయ్యో అదేం లేదు, తన వరల్డ్ చాలా చిన్నది, అందమైనది, కానీ మా అభిప్రాయాలు కలవలేదు, అందుకే వద్దనుకున్నాం అంటాడు తల పక్కకి తిప్పి. రజనీ చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఎక్కడ కూడా వర్ష గురించి చెప్పడం లేదు, కేవలం అభిప్రాయాలు కలవడం లేదని చెప్తున్నాడు అనుకుంటుంది. రజనీ, సరే ఆ అమ్మాయిని నేను చూడొచ్చా సార్ అంటుంది. హర్షిత్, లేదు రజనీ, ఫొటోస్ డిలీట్ చేసేసాను అంటాడు. రజనీ, అయ్యో అదేంటి సార్, హర్షిత్, పరాయి ఆడపిల్ల ఫోటోలు అలా ఫోన్లో ఉంచుకోవడం తప్పు కదా, అందుకే డిలీట్ చేసేసాను అంటాడు. రజనీకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇద్దరు కాఫీ తాగి వెళ్ళిపోతారు. పొద్దున్నే రజనీ వచ్చి వర్షిని రిసీవ్ చేసుకుని తన రూమ్కి తీసుకెళ్తుంది. వర్షిని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నావా, ఎక్కడుంటాడో తెలుసా అంటుంది ఆత్రంగా. రజనీ, ఒసేయ్ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్, మాట్లాడుకుందాం అని బాత్రూంలోకి తోసేస్తుంది. వర్షిని వెంటనే ఫ్రెష్ అయి వచ్చేసి, ఇప్పుడు చెప్పవే అంటుంది. రజనీ, నేను కాదు నువ్వే చెప్పాలి, అసలు ఏంటి విషయం, ఎందుకు తన గురించి అలా అడుగుతున్నావు అంటుంది కళ్ళల్లోకి చూస్తూ. వర్షిని, ఆ రోజు మాల్లో
డిస్కషన్ జరిగిన తర్వాత తను హర్షిత్ గురించి ఆలోచించటం, తనకు హర్షిత్ మీద కలిగిన ప్రేమ అంతా చెప్తుంది. రజని వర్షిణిని గట్టిగా హత్తుకొని గుడ్ గర్ల్, ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఎలా ఉంటున్నారే అంటుంది. వర్షిణి ఇద్దరం ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తున్నామా అంటుంది అయోమయంగా. రజని అవునే, తను కూడా నీ గురించి ఆలోచిస్తూ ఎవరిని పట్టించుకోవటం లేదు అంటుంది. వర్షిణి అవునా, నీకెలా తెలిసే, నీతో చెప్పాడా అంటుంది ఆశ్చర్యంగా. రజని నిన్న జరిగిన డిస్కషన్ మొత్తం చెప్తుంది. వర్షినికి కళ్ళల్లో నీళ్ళొస్తాయి అంతా వింటుంటే. రజని ఏంటి ఏడుస్తున్నావు పిచ్చిదానా, తను నీ గురించే ఆలోచిస్తూ ఎవరిని పట్టించుకోవటం లేదు, ఇప్పుడు నిన్ను చూస్తే నిన్ను వదులుకోడు అంటుంది కళ్ళు తుడుస్తూ. వర్షిని సరే పద వెళ్దాం, నన్ను తను ఉంటున్న ఇంటికి తీసుకువెళ్ళు అంటూ రూమ్లో నుంచి బయటకు తీసుకువస్తుంది రజనీని. రజని వర్షిణిని స్కూటీ ఎక్కించుకొని హర్షిత్ ఉంటున్న ఇంటి ముందు ఆపి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. అప్పటికే నిద్ర లేచి ఎక్సర్సైజ్ చేసి కాఫీ తాగుతున్న హర్షిత్ వచ్చింది ఎవరా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రజనీని చూసి ఏయ్ ఏంటి పొద్దున్నే ఇటొచ్చా అంటాడు. అప్పటి వరకు వర్షిని కనపడకుండా నించున్న రజని చిన్నగా పక్కకు జరుగుతుంది. వర్షిని కళ్ళ నీళ్లతో హర్షిత్ వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. హర్షిత్ వర్ష అంటాడు ఆశ్చర్యంగా. రజని ఏమ్మా చూసావుగా, ఇంకేం మాట్లాడుకుంటావో నీ ఇష్టం, నేను వెళ్ళొస్తా అని హర్షిత్కి కన్ను కొట్టి వెళ్ళిపోతుంది. హర్షిత్ వర్షిని లోపలికి రమ్మని చెప్తాడు. హర్షిత్ ఏంటి వర్ష ఇలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా, సడన్గా ఇలా వచ్చావేంటి, మా అమ్మయ్య వాళ్ళకి తెలుసా నువ్వు ఇక్కడికి రావటం అంటాడు ఆందోళనగా. వర్షిని ఇంట్లో చెప్పే వచ్చాను, రజని దగ్గరికి వెళ్తున్నానని. హర్షిత్ చెప్పు ఏమైంది అంటూ పక్కనే నిలబడతాడు. వర్షిని గట్టిగా హర్షిత్ని అత్తుకొని నెల రోజులైంది నేను సరిగ్గా ఫుడ్ తీసుకొని, నీ తలపులతోనే నేను పిచ్చెక్కి ఉన్నాను. నిజానికి నీతో అలా మాట్లాడిన తర్వాత నువ్వు వెళ్ళిపోతుంటే నీ కళ్ళల్లో బాధ చూశాను, కానీ నేను ఎప్పుడు మనం కూర్చుని మాట్లాడుకున్న పూల చెట్ల దగ్గర కూర్చుంటే నువ్వే గుర్తొచ్చేవాడివి. నువ్వు నాతో మాట్లాడినప్పుడే నా మీద నీకున్న ప్రేమను చూశాను. నువ్వు బాధగా వెళ్తే నాకు అప్పుడు తెలియలేదు, కానీ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు పడిన వేదన అంతా ఇంత కాదు. నువ్వు నన్ను మర్చిపోతావేమో అని చిన్న భయం, కానీ నీ కళ్ళల్లో చూసిన ప్రేమ వల్ల నన్ను నువ్వు మర్చిపోవన్న నమ్మకం ఉంది. మొన్న ఒక పెళ్లిలో అత్తయ్య వాళ్ళు కలిశారు, నువ్వు సరిగ్గా మాట్లాడడం లేదని ముభావంగా ఉంటున్నావని చెప్పింది. నాకు ఎంత బాధ వేసిందో తెలుసా, నువ్వు కూడా నాలాగే బాధపడుతున్నావని అర్థమైంది. అందుకే ఆలస్యం చేయకుండా రజనీని అడిగి నీ గురించి తెలుసుకున్నాను. నిన్ను చూసి నీతో మాట్లాడాలని వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను అని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. హర్షిత్ నీ దగ్గర నుండి వచ్చేశాక నిన్ను మర్చిపోవటానికి ట్రై చేశాను, కానీ నీ జ్ఞాపకాలు నన్ను వదల్లేదు. నీతో మాట్లాడిన ఆ 20 నిమిషాల సమయం నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉండేది, కానీ నాకు నిన్ను పొందే అదృష్టం లేదని అనిపించినప్పుడల్లా బాధేసేది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. వర్షిని తంతా అలా అంటే నువ్వు పెద్ద దొంగవి, నాకు తెలియకుండానే నా మనసుని దోచావు. నిజం, ఆ రోజు నువ్వు వెళ్ళాక నాకేమీ అనిపించలేదు, కానీ తర్వాత తెలిసింది నా మనసు కూడా నీతో వచ్చి నన్ను ఒంటరిని చేసిందని అంటూ గుండెల మీద గుప్పెడుతో కొడుతుంది. హర్షిత్ మరి ఏం చెయ్యను వర్ష, నువ్వు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నప్పుడు నిజంగానే బాధేసింది అంటాడు. వర్షిని నేను అలా అన్నానే అనుకో, నువ్వు వెళ్ళిపోవడమేనా, అలా కాదు, నిన్ను అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, అమ్మా నాన్న కన్నా ప్రేమగా చూసుకుంటాను అని ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించుకోవచ్చుగా. చక్కగా ఈ టైంకి ఇద్దరం కలిసి ఈ ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా, మరి అంత మంచిగా ఉంటే ఎలా. అవును, నా ఫోటోలని డిలీట్ చేశావంట, ఎందుకు అంటూ ముద్దుగా కోపంగా చూస్తుంది. హర్షిత్ అంటే పరాయి ఆడపిల్ల ఫోటోలు ఉండకూడదు కదా, అందుకే తీసేశాను అంటాడు. వర్షిని తంతా అలా అంటే నేను పరాయి ఆడపిల్లనా, నీ పిల్లని నేను అని చెంప మీద చిన్నగా కొడుతుంది. హర్షిత్ నువ్వు నన్ను నిజంగా ఇంత ఇష్టపడుతున్నావంటే నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు వర్ష, అంతా కలలా ఉంది అంటాడు. వర్షిని ఆ మాట నేననాలి, నీకు ఇంకా వేరే పెళ్లి కుదిరిందేమోనని భయం కూడా ఉండేది, కాకపోతే చెప్పాగా నీ కళ్ళల్లో చూసిన ప్రేమ నాకు నమ్మకాన్నిచ్చిందని, అందుకే నమ్మకంగా ఎదురు చూశాను. అంతలో పెళ్లిలో అత్తయ్య వాళ్ళని కలవటం, నీ గురించి తెలియటం అన్నీ అలా జరిగిపోయాయి అంటూ కళ్ళల్లోకి చూసి కన్ను కొడుతుంది. హర్షిత్ సరే ఏమైనా తిన్నావా లేదా అంటాడు. వర్షిని లేదు, పొద్దున్నే బస్ దిగి ఫ్రెష్ అయి నిన్ను చూడాలని వచ్చేశాను అంటుంది వదలకుండా. హర్షిత్ పిచ్చి పిల్ల, సరే ఉండు దోశలు వేస్తాను తిందామంటాడు. వర్షిని బాబు నేను వచ్చాక అదంతా నా డ్యూటీ, సో నువ్వు పక్కనే ఉండు, నేను వేస్తా దోశలు అంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తుండగా వర్షిని ఫోన్ మోగుతుంది, వాళ్ళమ్మ చేస్తుంది. వర్షిని హర్షిత్కి సైలెంట్గా ఉండమని సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ చెప్పు అంటుంది. తులసి ఏమ్మా వెళ్ళావా రజనీ దగ్గరికి. వర్షిని వచ్చానమ్మా. తులసి సరే మీ ఆయన దగ్గరికి కూడా వెళ్ళావా.
వర్షినికి ఒక్కసారిగా పొలమారి పెద్దగా దగ్గి నీకెలా తెలుసమ్మా, రజనీ చెప్పిందా అంటుంది. తులసి మీ ఆయన చెప్పాడు అని ఫోన్ పెట్టేస్తుంది. హర్షిత్ అప్పటికే అల్లరిగా నవ్వుతూ చూస్తుంటాడు. వర్షిని నువ్వెప్పుడు చెప్పావు అమ్మకి, నాతోనే ఉన్నావుగా, మరి ఎప్పుడు చెప్పావు అంటుంది నడుం మీద చెయ్యేసుకొని. హర్షిత్ రజని రాత్రి ఫోన్ చేసింది, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పింది. తర్వాత నువ్వు నా గురించి అడగటం, నన్ను కలవాలనుకోవటం చెప్పింది. నువ్వు బస్సు ఎక్కగానే నాకు ఫోన్ చేసింది. నేను వెంటనే మీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాను. అత్తయ్య నువ్వు చాలా రోజుల నుండి దిగులుగా ఉంటున్నావని, ఎప్పుడు ఆ గార్డెన్ దగ్గరే కూర్చొని ఆలోచిస్తున్నావని చెప్పింది. తర్వాత అసలు మనం ఏం మాట్లాడుకున్నామో అడిగింది. నేను ఇంకా జరిగింది చెప్పాను. ఈరోజు సాయంత్రం మన ప్రయాణం నెల్లూరుకి అంటాడు కళ్ళలోకి చూస్తూ. వర్షిని యూ చీటర్, అంతా చేసి ఏమీ తెలియనట్టు నా ప్రేమను చెప్పించావు అంటూ మీద పడి కొడుతుంది. హర్షిత్ ఏం చేయమంటావు, నెల రోజుల నుండి గుండెల్లో దాచుకున్న ప్రేమ బయటపడకపోతే నీ గుండెల్లో ఇబ్బంది గట్టిగా హత్తుకొని నవ్వుతాడు. ఆ రోజు ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్ చేసి నైట్ బస్ ఎక్కి నెల్లూరు వచ్చేస్తారు. రమేష్ కూడా హర్షిత్ని దగ్గరకు తీసుకొని తప్పుగా అర్థం చేసుకున్నాన్రా అంటాడు. మోక్షని కైలాష్కి అడిగిన విషయం కూడా చెప్తారు. మోక్ష కూడా ఒప్పుకుందని, కానీ చదువయ్యాకే పెళ్ళని చెప్తారు. 2 రోజుల తర్వాత హర్షిత్ వర్షినికి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నెల రోజులకి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత 1 సంవత్సరానికి అబ్బాయి పుడతాడు. వర్షిని ఎప్పుడు నిన్ను నమ్మి వస్తే నా జీవితం నాశనం చేశావు. కమ్మగా మా నెల్లూరులో అబ్బాయిని చేసుకున్నా బాగుండేది. అక్కడే ఉండి మా మైడుపాడు బీచ్ చూస్తూ, మా ఎంజీ మాల్లో షాపింగ్ చేసి, మా రాయలసీమ రుచులు హోటల్లో నాటుకోడి రాగి సంగటి తిని అలా అలా ఎంజాయ్ చేసేదాన్ని అని గొడవ పడుతూ ఉంటుంది కావాలని. హర్షిత్ అవునులే, నాకు మా అమ్మ నాన్న ఇష్టం, చెట్లు పూలు ఇష్టం అని చెప్పి నెల తిరగకుండా నువ్వు లేక నేను లేను, నా మనసంతా నువ్వే అని ఎవరొచ్చారే నా దగ్గరికి అని తిరిగి సమాధానమిస్తూ తన అల్లరిని భరిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈలోపు కైలాష్ మోక్షలు ఎక్కువగా కలుస్తుండడంతో వాళ్ళకు కూడా పెళ్లి చేస్తారు. 2 జంటలు సరదాగా చిన్న చిన్న అలకలు గిల్లి కజ్జాలు సంతోషంతో జీవితం కొనసాగిస్తారు. ఇంతటితో కథ సమాప్తమయ్యింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.